హాయ్ అండి. అస్సలం అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా? బాగున్నారండి. ఇది పప్పన్నం అండి. పప్పన్నం చేస్తున్నాను. ఇదేమంటే బియ్యం పప్పు అండి. ఇలా కడిగి కొంతసేపు పెట్టుకున్నాను. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ చిన్న పిల్లలకి ఇలా చేసి తినిపిస్తారండి. అవి బాగా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఇక్కడ పిల్లలకి బాగా తింటారు. అంటే వాళ్ళు ఏమంటే పెరుగులో వేసి కలిపి తినిపిస్తారు పిల్లలకి. అది ఇంకోసారి కూడా చేస్తాను నేను. ఇంకో వీడియో కూడా ఉందండి, అది వేరేది. అది బియ్యం పప్పు ఓట్స్ అని వేస్తారండి. అది కూడా చేస్తాను ఇంకోసారి వీడియో. దాంట్లో పిల్లలకి పెరిగేసి బాగా కలిపి స్పూన్తో తినిపిస్తాను. అంటే మా పిల్లలకి అక్కడ అది ఇండియాలో అది డబ్బాలు ఉంటాయి కదండి, అవి తినిపిస్తారు కదా, అది కూడా తినిపిస్తారు. ఇక్కడ పాలు కూడా తాపిస్తారు. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఎక్కువగా పాలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ 5 years 4 years ఎన్ని తింటూ ఉంటారు. ఇది కూడా తింటారండి ఇక్కడ. అంటే ఇక్కడ మా పిల్లలకి చేశాను. అంటే ఒకసారి గొంతులో సాఫ్ట్గా వెళ్ళిపోద్ది ఇక్కడ పిల్లలకి. అందువల్ల నేను కొంచెం వేసుకొని గోంగూర పచ్చడి మనం చేశాను కాదండి ఇండియాలో, గోంగూర పచ్చడి పికిల్ అది ఇండియాలో చేసి ఇక్కడికి కోవిడ్కి తీసుకుని వచ్చారండి. ఇండియా గోంగూర పికిల్ నేనే చేసింది. అది ఒక వీడియోలో ఉంది కదా, గోంగూర పికిల్ అని, గోంగూర పచ్చడి. అది అన్నంలో వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే ఆహా. ఇలా కూడా ఇది ఇండియాలో అన్నము అది పెసరపప్పు అంటారు. పెసరపప్పు వేసి అది తీపిలాగా తీపి అన్నలాగా చేస్తారు. అది పొంగలి అదేదో అంటారు, అది కూడా చేస్తారండి. దీంట్లో కూడా పొంగలి కూడా ఒక రకం ఉంది, మన ఇండియాలో చేస్తారు. దాంట్లో అన్ని మసాలాలు అది తాలింపు మొత్తం వేయాలి. అంటే నేను ఏం వేయలేదు ఇక్కడ, అంటే పిల్లలు చేసింది కాదు ఇక్కడ.